గాయస్, తెలుగు కంప్యూటర్ ట్యుటోరియల్కి మీకు స్వాగతం. సో ఈ వీడియోలో మనం కంప్యూటర్ ఎలా యూస్ చేయాలి, కంప్యూటర్ని ఎలా వాడాలి అనేది మీకు నేర్పుతాను. సో మీకు డైరెక్ట్గా వెళ్ళి మై కంప్యూటర్ ఓపెన్ చేసి న్యూ ఫోల్డర్ ఓపెన్ చేయడము, ఈ డ్రైవ్స్తో ఎలా వర్క్ చేయాలి, సో డ్రైవ్స్ ఎలా ఓపెన్ చేయాలి, సో ఈ టాస్క్ బార్ ఒక ఫంక్షన్స్ ఏంటి, ఈ టైమ్స్ ఒక ఫంక్షన్స్ ఏంటి, ఇవన్నీ మీకు తెలియడం కన్నా ముందు స్టార్టింగ్ మనము మౌస్ గురించి తెలుసుకోవాలి. సో మౌస్ ఎలా యూస్ చేయాలి, మౌస్ ఒక ఫంక్షన్స్ ఏంటి, మౌస్ని ఎలా వాడాలి అనేది ఫస్ట్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ చిన్న డెమో ఇస్తాను మౌస్ గురించి. సో చాలామందికి మౌస్ ఎలా వాడాలి తెలియదు. సో ఇది మన మౌస్, ఓకేనా. సో ఇది వచ్చేసి లెఫ్ట్ బటన్ ఉంటుంది, ఇది లెఫ్ట్ బటన్ అండ్ దిస్ ఇస్ రైట్ బటన్ అండ్ దిస్ ఇస్ మిడిల్ బటన్, ఓకేనా. సో లెఫ్ట్ బటన్ ఒక పని ఏంటి, రైట్ బటన్ ఒక పని ఏంటి, మిడిల్ బటన్ ఏంటి పని ఒకటి. సో ఇక్కడ ఇంకోటి కూడా ఉంటుంది మనకి, స్క్రోల్ అని. ఈ ఈ స్క్రోల్ని ప్రెస్ చేసినప్పుడు ఒక ఫంక్షన్ ఉంటుంది, స్క్రోల్ చేసి ఇక్కడ ఒక స్క్రోల్ ఉంటుంది, మీరు గమనించారు లేదో. మన మామూలుగా మౌస్కి చిన్నగా దీని మీద ఒక స్క్రోల్ ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా, రైట్. సో ఇది స్క్రోలింగ్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇంకో బటన్ ఉంటుంది. సో కంప్లీట్గా 3 బటన్స్ ఉంటాయి మనకు, ఓకేనా. సో ఫస్ట్ బేసిక్ ఏంటి, మౌస్లో 3 బటన్స్ ఉంటాయి, ఓకే. సో లెఫ్ట్ బటన్ ఒక పని ఏంటి, రైట్ బటన్ ఒక పని ఏంటి, మిడిల్ బటన్ ఒక పని ఏంటి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో లెఫ్ట్ బటన్ చేసే వర్క్స్ ఏంటి అంటే యాక్షన్ చేస్తుంది అనమాట. ఇది లెఫ్ట్ బటన్ ఏం చేస్తుందంటే యాక్షన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ మీ కర్జర్ని ఈ ఒక ఐకాన్ మీద పెట్టారు. సో మీరు లెఫ్ట్ బటన్ క్లిక్ చేస్తే ఈ బటన్ నాకు కావాలి అని మీరు దానికి యాక్షన్ ఇచ్చారనమాట, ఓకేనా. సో రైట్ బటన్ ఏం చేస్తుందంటే ఈ దీని ప్రాపర్టీస్ ఏంటి అనేది చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీన్ని రైట్ క్లిక్ కొడితే ఇక్కడ చూపిస్తుంది మీకు దీని ప్రాపర్టీస్. యాడ్ గ్యాలరీ టు క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటే రైట్ బటన్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ దేని మీద మీరు రైట్ బటన్ కొట్టారనుకోండి, దాని యొక్క యాక్షన్స్. సో 3 డిఫరెంట్ యాక్షన్స్ ఉన్నాయి. సో దీని గురించి మీకు తెలియకపోతే ఈ యాక్షన్స్ తెలుసుకోవడానికి కోసం మీరు రైట్ క్లిక్ యూస్ చేస్తారు. సో ఈ రైట్ బటన్ అంటే ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను రైట్ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు రైట్ క్లిక్ చేసినప్పుడు ఆ బటన్ యొక్క ఎక్స్ట్రా ప్రాపర్టీస్ మీద చూడొచ్చు. సో మీరు ఈ లెఫ్ట్ క్లిక్ చేస్తున్నారంటే మీకు దీని గురించి ఆల్రెడీ తెలుసు, ఇది క్లిక్ చేస్తే ఏం యాక్షన్ అవుతుంది అనేది మీకు తెలుసు. సో ఇప్పుడు ఇది క్లిక్ చేశారనుకోండి, సో లెఫ్ట్ బటన్కి యాక్షన్ వచ్చేసింది, సంథింగ్ లైక్ దిస్, అట్లా అనమాట, ఓకేనా. నాట్ ఓన్లీ దిస్. సో ఇది ఇక్కడ వరకు ఎగ్జాంపుల్. లెఫ్ట్ బటన్ రైట్ బటన్ గురించి కొద్దిగా డీటెయిల్గా తెలుసుకుందాం, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ కంప్యూటర్ అనేది ఓపెన్ చేయాలనుకుంటున్నారు. సో మీరు లెఫ్ట్ బటన్ డబల్ టైం క్లిక్ చేసినా ఇది ఓపెన్ అవుతుంది, లేదా దీని మీద రైట్ క్లిక్లో ఎన్ని ప్రాపర్టీస్ ఉంటాయో చూద్దాం. రైట్ క్లిక్ కొడితే చూడండి, మీరు ఓన్లీ లెఫ్ట్ క్లిక్తో డబల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది, ఓకేనా. కానీ అదే మీరు రైట్ క్లిక్ కొట్టినట్టయితే దానిలో ఉన్న ప్రాపర్టీస్ అంటే దీన్ని మనం ఏం చేయొచ్చు, ఓపెన్ చేయొచ్చు, మేనేజ్లోకి వెళ్ళి దీని ప్రాపర్టీస్ చూసుకోవచ్చు. చూపిస్తాను. సో ఇట్ మేనేజ్ ప్రాపర్టీస్కి వెళ్తుంది. సో ఇలా. సో ఇది ఇంకా మనం ఫ్యూచర్ క్లాస్లోకి వెళ్ళినప్పుడు మేనేజ్ గురించి అన్నీ నేర్చుకున్నాము. సో మనం రైట్ క్లిక్ కొట్టినప్పుడు ఓపెన్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి కూడా ఓపెన్ చేయొచ్చు, ఓకే. సో రైట్ క్లిక్ కొట్టినప్పుడు మ్యాప్ నెట్వర్క్ డ్రైవ్ డిస్కనెక్ట్, ఇది మనకు నెట్వర్క్ ఇంటర్నెట్ కనెక్షన్లో ఉంటుంది ఇది, ఓకేనా. సో ఇది మనకి ఇప్పుడు అవసరం లేదు. సో క్రియేట్ షార్ట్ కట్ చేస్తే ఇలాంటిది ఇంకో షార్ట్ కట్ క్రియేట్ అవుతుంది. కానీ దీన్నే రైట్ క్లిక్ చేస్తే మళ్ళీ మీకు మేనేజ్ ఆప్షన్స్ ఇవన్నీ వస్తాయి, ఎక్స్ట్రా ప్రాపర్టీస్ వచ్చాయి, డిలీట్ కూడా వచ్చింది, క్రియేట్ షార్ట్ కట్. సో దీనికి మళ్ళీ క్రియేట్ షార్ట్ కట్. సో ఒక చిన్న లాజిక్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే,
ఒక చిన్న లాజిక్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కంప్యూటర్ వాడేటప్పుడు రైట్ క్లిక్ బటన్ మీరు ఏ అయినా ఒక ఫంక్షన్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ ఫంక్షన్ యొక్క ప్రాపర్టీస్ చూడాలి. అంటే ఆ ఫంక్షన్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, ఆ ఫంక్షన్స్కి ఎక్స్ట్రా ప్రాపర్టీస్ ఏంటో చూసుకోవడానికి మీరు రైట్ క్లిక్ యూస్ చేస్తారు. లెఫ్ట్ క్లిక్ ఎందుకు యూస్ చేస్తారంటే లెఫ్ట్ క్లిక్ యూస్ చేస్తే యాక్షన్ ఇచ్చేయమని. ఓకేనా? సో ఇంకొక చిన్న ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇక్కడ ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేయాలని ఉంది. రైట్ క్లిక్ కొడితే ఇప్పుడు ఎంటీ స్పేస్లో మీరు రైట్ క్లిక్ కొట్టారు, న్యూ. సో మీరు డైరెక్ట్లీ లెఫ్ట్ క్లిక్ తోటి మీరు న్యూ ఫోల్డర్ క్రియేట్ చేయలేరు. సో యూ వాంట్ సమ్ ఎక్స్ట్రా ఆప్షన్స్, ఎక్స్ట్రా ప్రాపర్టీస్. ఈ డెస్క్టాప్ మీద మీరు ఏదో ఒకటి చేయాలనుకుంటున్నారు. సో దానికి కొంచెం మనకు ఎక్స్ట్రా ప్రాపర్టీస్ కావాలి. సో యూ నీడ్ టు క్లిక్ రైట్ క్లిక్ చేస్తే ఎక్స్ట్రా ప్రాపర్టీస్ వచ్చాయి కదా. సో మనం ఇక్కడ ఏమేమి చేసుకోవచ్చు, పర్సనైజ్లోకి వెళ్ళొచ్చు. ఓకేనా? గ్యాడ్జెట్స్కి వెళ్ళొచ్చు, స్క్రీన్ రిజల్యూషన్, న్యూ ఫోల్డర్. సో ఇది రైట్ క్లిక్ యొక్క ప్రాపర్టీ. సో లెఫ్ట్ క్లిక్ ఏం చేస్తుందంటే, వన్స్ అగైన్ రైట్ క్లిక్ అనేదేమో పని ఏం చేయాలి అని చూపిస్తుంది, లెఫ్ట్ క్లిక్ ఏమో పని చేయమని చెప్తుంది. అంతే. ఇక్కడ చిన్న లాజిక్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రైట్ క్లిక్ ఈ డెస్క్టాప్ మీద ఏమేం పనులు చేయవచ్చు అనేది చూపిస్తుంది రైట్ క్లిక్ అనేది. సో డెస్క్టాప్ మీద ఉన్న ప్రాపర్టీస్ ఇవి అన్నమాట. సో లెఫ్ట్ క్లిక్ అనేది ఏం చేస్తుంది, నువ్వు సెలెక్ట్ చేసుకున్న ప్రాపర్టీని క్లిక్ చేయని. ఇప్పుడు ఈ పర్సనైజ్ మీద మనం లెఫ్ట్ క్లిక్తో క్లిక్ చేస్తేనే ఓపెన్ అవుతుంది, సంథింగ్ లైక్ దిస్ ఇలా. సో ఇదే కాదు, మీరు కంప్యూటర్లో ఎక్కడికి వెళ్ళినా, ఏ ఫోల్డర్కి వెళ్ళినా డాక్యుమెంట్స్ ఉన్నాయి, రైట్ క్లిక్ కొట్టారనుకోండి, ఎక్స్పాండ్, ఓపెన్ ఇన్ న్యూ విండో, షేర్ చేసుకుంటారా, సెండ్ టు, కాపీ, డిలీట్. సో ఈ డాక్యుమెంట్ మీద మనకి ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, సేమ్ మ్యూజిక్ మీద కూడా అదే ప్రాపర్టీస్ ఉంటాయి, సంథింగ్ లైక్ దిస్. సో ఇది మన రైట్ క్లిక్ అండ్ లెఫ్ట్ క్లిక్ ఒక ప్రాపర్టీస్. సో ఇప్పుడు మనం మిడిల్ బటన్ గురించి వస్తే, మిడిల్ బటన్ మనం చాలా రేర్గా యూస్ చేస్తాం. సో మిడిల్ బటన్ని మనం స్క్రోల్ చేస్తే అదొక వేరే ఫంక్షన్, క్లిక్ చేసినప్పుడు వేరే ఫంక్షన్ ఉంటుంది. సో స్క్రోలింగ్ ఎక్కడ యూజ్ వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ని కొద్దిగా పెద్దగా చేస్తాను మీకు అర్థం అవడానికి. సో ఇప్పుడు ఈ బటన్ మనం స్క్రోల్ చేస్తే యూ కెన్ సీ, స్క్రోల్ చేసినప్పుడు ఏ ఫంక్షనాలిటీ వస్తుంది, రైట్, లైక్ దిస్. స్క్రోల్ చేసినప్పుడు మనకు కిందికి మీదకి వస్తుంది. సో మిడిల్ బటన్ మనకి ఎప్పుడు యూస్ చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ బటన్ ఒక ఫంక్షనాలిటీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి, సో దీంట్లో మనకు నెట్ లేదు ప్రస్తుతానికి, బట్ అయినా మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. సరే. సో మిడిల్ బటన్ మనం మ్యాక్సిమం దేనికోసం యూస్ చేస్తామంటే, స్క్రోలింగ్. మిడిల్ బటన్ విల్ బి యూస్ ఫర్ స్క్రోలింగ్ యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ గేమింగ్లో బాగా యూజ్ ఉంటుంది మిడిల్ బటన్. ఫైర్కి వాటికి ఎక్కువ యూజ్ చేస్తాం మిడిల్ బటన్ని. సో మిడిల్ బటన్ క్లిక్ చేయొచ్చు, స్క్రోల్ చేయొచ్చు. సో నేను స్క్రోల్ ఎలా చేయాలో దాన్ని మనం రోల్ చేస్తే, ఒకవేళ ఇమేజ్ పెద్దగా ఉన్న బ్రౌజర్లో ఎక్కువ యూజ్ చేస్తాం మిడిల్ బటన్ని. సో లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్ ఫంక్షన్స్ అయితే మీకు ఐడియా ఉంది కదా. చిన్న గుడ్డి గుర్తు ఏంటంటే, రైట్ క్లిక్ మీకు ఫంక్షన్స్ చేయడం ఎలాగో ఏం చేయాలో చెప్తుంది, లెఫ్ట్ క్లిక్ ఏమో పని చేసి చూపిస్తుంది, అంతే. సో ఇది మీకు మౌస్ యొక్క ఇంట్రడక్షన్. సో నెక్స్ట్ వీ విల్ గో ఇన్ డీపర్. సో నెక్స్ట్ ట్యూటోరియల్లో మనం ఇంకా కొన్ని సాఫ్ట్వేర్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా అన్ఇన్స్టాల్ చేయాలి, కంప్యూటర్లో రికమెండెడ్ సాఫ్ట్వేర్స్ ఏంటి, వాటి గురించి డిస్కస్ చేద్దాము. సో మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.